క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం చదువుతున్నానండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15:57. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయంలో ఫలింపచేయును గాక. ఎవరికైనా జయమే కావాలని ఉంటది కదండి. ఓడిపోవాలని ఎవరికి ఉంటది? ఎవరికి ఉండదు. అందరము జయించాలి, జయించాలి, విజయం మాకు కావాలి, జయము మాకే. అన్ని విషయాలలో మనకు లోకరీతిగా కూడా సంభవించే ప్రతి విషయంలో మనం కోరుకునేది జయాన్నే. ఓటమిని మనం ఎప్పుడు కోరుకోము. ఉద్యోగ విషయంలో కావచ్చు, చదువుల విషయంలో కావచ్చు, మరి ఏదైనా మన కార్యం తలపెట్టినప్పుడు అది ఎప్పుడు కూడా జయకరముగా ఉండాలనే కదా మన కోరిక. అవును. అయితే లోక సంబంధంగానైనా మరి ఆత్మీయ సంబంధంగా మనకి రోజు పోరాటమే కదా. అవును. మనము ఎప్పటి వరకు పోరాటం? సో రాకడ సమీపించిన దినాల్లో ఉన్నాము. నిజంగా మరి మనం చూస్తే మనము పోరాడేది మరి వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆ అధికారులతో, ఇంకా ఆ ఆకాశంలో దేవతలు, ఆ యొక్క మరి వీటన్నిటితో మనము పోరాడే వ్యక్తులంగా మనకి ఎన్నో పోరాటాలు ప్రొద్దున లేచిన దగ్గర నుంచి మరి మనము పోరాటాలతోనే జీవిస్తా ఉన్నాం. అంధకార చీకటి శక్తులతో మనం పోరాడాలి కదా. ఆ ఆ ఎన్ని విధాలుగా మరి మనము ఈ పోరాటంలో నిలబడతాం. లేవగానే మనకి ఏదో ఒక పోరాటం, కానీ మనని బలపరిచే దేవుడు మనలో మనకి కార్యసిద్ధి కలుగజేసే దేవుడు మనకి తోడై ఉన్నాడు. అలాంటప్పుడు మనకి ఆయన ఇచ్చే శక్తికై మనకి మనం వందనాలు చెల్లిస్తూ మరి ఆయన మనకి ఎల్లప్పుడు కూడా ఏమిస్తాడు? జయాన్నే అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయనే విజయుడు. ఆయన విజయుడు. అవును. ఆయనతో ఉన్న వారిని కూడా మరి విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు కనుక ఈ విజయ రహస్యాన్ని మనము తెలుసుకుంటే చాలు. ఇంకా మనకి ఓటమి అనేదే లేదు. మనం ఎందుకు కృంగిపోతామండి అనేక సార్లు? మరి మన దేవుడు విజయుడు అని తెలిసి మనం ఆయన పక్షాన మరి మనము ఎప్పుడైతే బాప్తిస్మాలు పొంది ఆయన నా సొంత రక్షకుడుగా అంగీకరించామో, మారు మనసు పొందామో, మరి అప్పటి నుంచి ఆయన మనకి తండ్రిగా, రక్షకుడుగా, కాపరిగా అన్ని విధాలా మనకి మరి ఆయన ఉన్నాడు, తోడై ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన ముందు నడుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఇదిగో ఇదే త్రోవ, దీనిలో నడువుడి అనొక శబ్దం మన చెవులకు మన వెనక నుండి వినిపిస్తున్నాడు. మరి ఇంత గొప్ప దేవుడు మనకి ఇంత తోడుగా ఉండి ఇంత నడిపిస్తుండగా మనం అనేక సార్లు భయానికి, ఆందోళనకి గురి అవుతా ఉంటాం. పోరాటంలో ఓడిపోయినట్లుగా ఫీల్ అవుతా ఉంటాం కదా. మరి ఇవన్నీ మనకి రావడానికి మనము ఎక్కడో కొంచెం తప్పటడుగు వేస్తున్నాము. మనము మన మీద ఆధారపడ్డప్పుడు, మనము మనశ్శక్తి మీద ఆధారపడ్డప్పుడు, మన ప్లాన్స్ మీద మనం ఆధారపడ్డప్పుడు, మన ఆలోచనల మీద మనం ఆధారపడ్డప్పుడు, మన సొంత నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు కదా మనకి ఏమవుతుంది? మనకి ఈ యొక్క ఓటమి అనేది మనకి ఎదురవుతుంది. అవును. కానీ మరి మనం దేవుని బిడ్డలం కదా, మనకెందుకు ఓటమి వచ్చింది అని మళ్ళీ తర్వాత ఆలోచన. సో ఈ తర్జన భర్జనలు మనకి నిత్యం సాగేది.
ఎందుకంటే సాతానుడు మనల్ని వెంటాడుతుంటాడు, వదిలిపెట్టాడు. మనం యేసు బిడ్డలమే, యేసుని వెంబడించే వారమే, శిష్యులమే, బిడ్డలమే. ఆ ఏది ఏమైనా మనము వెలుగులో ఉన్నాము. అయినా కూడా చేతిలో బైబిల్, వాక్యం తెలుసు. అన్ని అయినా కూడా మనకి భయం, ఆందోళనలు కలగజేయటానికి ఎంతటి ప్రయత్నాలు వాడు చేస్తున్నాడో, మరి ఆ సాతాను తెచ్చే మరి శోధననే కావచ్చు, మరి ఇంకేదైనా వాటిని మనము మరి ఎలా ఎదుర్కోవాలి? ప్రభు అయిన యేసు క్రీస్తే దీనికి జవాబు. మన విజయ రహస్యం ఈజ్ ఈక్వల్ ఎవరండి? యేసు క్రీస్తే అని మనకు తెలుసు. కానీ దాన్ని ప్రాక్టికల్ గా మనం ఎంతవరకు అనుభవిస్తున్నాము, ఒక్కొక్కసారి ఎందుకు మనం మర్చిపోతున్నాము అది. మరి అలా కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం అనే మాట వృద్ధాక మనం చెప్తా ఉంటే మనం మర్చిపోము. ఆ సాతానుడు ఏమి తెచ్చినా గాని శోధన తేవచ్చు, ఇంకా మరి ఏదైనా తేవచ్చు, ఒక పాపాన్ని చూపించవచ్చు, లేదా ఇంకేదైనా. కానీ మనకు ఆ టైంకి మరి ఆయన విజయాన్ని ఇచ్చే దేవుడు. ఎలా విజయాన్ని ఇచ్చాడు ఆయన మనకి? ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి. సాతానికి ఎప్పుడు గడగడ, యేసయ్య రక్తం అంటే సాతానికే గడగడ. ఎర్రని దారమునైనా సరే సమీపించటానికి వానికి భయమే. ఆనాడు ద్వారబంధములపై మరి పూయబడిన రక్తం ఇశ్రాయేలీలు వారి రక్షణ కొరకు ఐగుప్తీయుల మరి నుండి వారు బయలుదేరే ముందు మరి వాళ్ళకిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ద్వారా వారు గొర్రెపిల్లని వధించి ఆ రక్తాన్ని ద్వారబంధాలకి రాయాలి. అప్పుడే గాని మరణదూత వాటిని దాటిపోవును. ఆ రీతిగా వారికి ఇది సూచనగా చూపించి మరి రక్షణనిచ్చాడు దేవుడు. ఐగుప్తీయుల యొక్క మరి ప్రథమ సంతానాన్ని, మరి పశువుల సంతానాన్నితో సహా అన్నిటికీ కూడాను ఆయన మరణదూతకు ఆజ్ఞాపించి వారందరి తొలి సంతానాన్ని హతం చేసినట్టు మనకు తెలుసు. అవును, యేసయ్య రక్తము ద్వారా దుష్టుని యొక్క సకల ప్రయత్నాలను భగ్నం చేయొచ్చు. మరి అందుకే మరి ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం, ఎక్కడ చూసినా జయం అనే మాట మనం వింటా ఉంటాం కదా. ప్రకటన గ్రంథంలో 10-11 వచనాలలో గొప్ప స్వరము పరలోకమందు, 12వ అధ్యాయం అండి, 10-11 వచనాలు. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివి ఆయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుది ఆయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు. కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అవును, కనుకనే మనల్ని శుద్ధీకరించేది ఆయన రక్తమే, దుష్టుని ప్రయత్నాలను భగ్నం చేసేది ఆయన రక్తమే. ఆ రక్తమే మరి మనకి విజయాన్ని అనుగ్రహించేదిగా ఉంది. మనం రోజు రోజుకి కూడా ఇది మనం మననం చేసుకుంటూ ఉన్నప్పుడే మనకి సాతాను కలుగజేసే మరి ఏ శోధనైనా, ఏ పాపం ఎదురొచ్చినా మనం యేసు రక్తము విజయము, యేసు రక్తమే జయము అనే మాట మనం పలుకుతా ఉండాలి. ఖచ్చితంగా సాతానుడు దూరం అవుతాడు. ఆ శోధనకి మనము జయించిన బిడ్డలంగా అవుతాం. మరి రెండవది, యేసయ్య శిలువ మరణం ద్వారా రక్తం చిందించి ఆయన మరణించాడు. ఆయన మరణం ద్వారానే సాతానుకి అక్కడ సంతోషమైంది. ఆది కాండంలో ఆదాము అవ్వలు మరి ఆ పండుని ఎలాగైతే మోసపోయి తిన్నారో అక్కడ వారు ఓడిపోయారు. కనుక ఈ లోకమంతటిపై అధికారం సంపాదించాడు సాతానుడు, లోకాధికారి అయ్యాడు.
కరెక్టే. యేసయ్య ఈ లోకానికి వచ్చాక కూడా మానవుడుగా మరి మానవుడికి ఏవేమి శోధనలు కలుగజేయాలో అన్ని శోధనలు కూడా సాతానుడు కలుగజేశాడు. కానీ ఎక్కడ కూడా మరి యేసయ్య చోటు ఇవ్వలేదు ఆ సాతానికి. నిజంగా మరి ఆయన అంతగా మరి అపవాదికి చోటియ్యకుండా నాతో వానికి ఏం పని, సంబంధమే లేదన్నాడు కదా. యోహాను సువార్త 14:30లో లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదన్నాడు. ఈవెన్ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో కూడా మరి మానవుని శోధించిన రీతిగానే సాతానుడు ఆయనను కూడా శోధనకు గురి చేసినా సరే, ఆలోచన, తలంపులో, సంభాషణలో, క్రియలలో మరి ఎక్కడ కూడా ఆయన సాతానికి చోటు ఇచ్చినవాడు కాదు గనక అపవాదికి చోటు ఇయ్యకడు అని కూడా మనకి వాక్యం సెలవిస్తా ఉన్నది. మనం కూడా మరి ఆయనను వెంబడించే వారం కాబట్టి మరి ఆ అడుగు జాడల్లో మనం నడవాలి. కనుకనే మరి ఈ మాటలు ఎందుకు అయ్యా అంటే, మనము యేసయ్య ఎలా గద్దించాడో, యేసయ్య ఎలా సాతానుని నోరు మోయించాడో కదా. సాతానుడు కూడా మరి యేసయ్యని దేవుని కుమారుడుగా గుర్తించి అనేక సార్లు ఆయన ముందు వెనక నడుస్తూ ఉన్నప్పుడు మరి ఏ దెయ్యం పట్టిన వాడి దగ్గర నుంచో ఈ మాటలు వినపడతాయి కదా, నువ్వు దేవుని కుమారుడివి అనే మాటలు. అంటే అక్కడ ఏమన్నా మనం సంతోషించాడా దేవుడు? యేసయ్య లేదు, నోరు మూయి అన్నాడు, నోరు మూపించాడు, మాట్లాడనీయకుండా ఆపాడు. చెప్పేది సత్యమే, తెలుసు సాతానికి దేవుని కుమారుడని. అట్లాగే సాతానుకు తెలుసు మనము రక్షించబడ్డ బిడ్డలమని, యేసయ్య బిడ్డలమని కూడా కదా. అవును, అందుకే మన దగ్గరికే మరి వచ్చి శోధించేది. కాబట్టి మనమెంతో మరి విజయ రహస్యాన్ని మనకు తెలుసుకున్న వారంగా దానిని మళ్ళీ ఆ సాతానుని మనం చోటిచ్చే బిడ్డలంగా ఉండడానికి కాదు, మరి మనము యేసయ్యని మాదిరిగా తీసుకొని మరి ఏం చేయాలి, పాపంపై విజయాన్ని పొందుకునే బిడ్డలంగా ఉండాలి. యేసయ్య ఏం చేశాడో దాన్నే మనం చెయ్యాలి. యేసయ్య మాదిరి మనం అనుసరించాలి, కరెక్ట్. అయితే ఆయన ఏమనుసరించాడు మానవుడుగా అంటే, దేవునికి లోబడి, దేవుని చిత్తానికి లోబడి, తండ్రి అధికారానికి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అని హెబ్రీ పత్రికలో మనం చూస్తాం 10వ అధ్యాయం 5 నుంచి. సో దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి అని యాకోబు కారుడు కూడా మనకి చెప్తున్నాడు. ఏమని? 4:7లో దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించే బిడ్డలంగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో, ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటామో, ఖచ్చితంగా ఆయన మన పక్షాన మనకు ఆలోచనలు ఇచ్చి, మనకు బలం ఇచ్చి, మనకు శక్తినిచ్చి మరి సాతానునికి లొంగనీయకుండా ఆయన మనల్ని కాపుగాసే దేవుడుగా ఉంటాడు. సో దేవునికి ఇష్టమైనవి మాత్రమే యేసయ్య చేశాడు కదా. అవును, ఆయనకి అయిష్టమైనవి దేనినైనను మనము మరి చేయడానికి లేదు. దేవునికి ఇష్టమైనది ఏదో యేసయ్యకి తెలుసు. అందుకే ఆయన చెప్తాడు కూడా, యోహాను సువార్త మరి 8వ అధ్యాయము 29వ వచనంలో చూడండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. మనం కూడా మన విశ్వాసాన్ని ఎలా వెల్లడి చేసుకోవాలి, ఎలా మనం బలపరచబడాలి? అవును, మనం ఒంటరిగా లేము. ఆయన అన్నాడు కదా, మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను, అనాథులుగా విడిచిపెట్టను. ఖచ్చితంగా నేను వెళ్ళి మీకోసం నివాసాలు ఏర్పాటు చేస్తాను, మీకు తోడుగా ఉండడానికి ఆ పరిశుద్ధాత్ముడిని మీకు మరి తండ్రి అయిన దేవుడు పంపిస్తాడు అని కూడా మనకి వాగ్దానం ఇచ్చి పంపించాడు. మనం చూస్తున్నాము, మనం అనుభవిస్తున్నాము. ఆయా సమయాల్లో మరి సాతానుడు మనకి భయాలను,
మనకేమీ లేదన్న ఒక అలాంటి సంఘటనలను కల్పించి మనలను జారి విడిచే విశ్వాసం నుంచి జారిపోవడానికి. అందుకే మరి మనకి వాక్యము ఎల్లప్పుడూ కూడాను ఇలాగ దేవుడు ఏదో ఒక సమయంలో మనకి వినిపిస్తా ఉంటాడు. ఎందుకంటే ధైర్యం తెచ్చుకోవాలని. దేవుడెప్పుడు ధైర్యం తెచ్చుకోండి అంటాడు. దేవుడెప్పుడు భయపడకండి అంటాడు. దేవుడెప్పుడు సమాధానం మీకు కలుగును గాక అంటాడు. ఇలాంటి మంచి మేలుకరమైన ధైర్యమైన మాటలే మనకి ఆయన చెప్పేది. ఆయన మనకు తోడై ఉంటాడు కూడా. కాబట్టి మనం సమర్పణ చేసుకునేది ప్రతిరోజు ఉదయాన్నే మనల్ని మనం ఆయనకి తండ్రికి సమర్పణ చేసుకునే బిడ్డలంగా, ఆయన అధికారానికి మనల్ని అప్పగించుకునే వారంగా, తండ్రి నీ చిత్తమే నా జీవితంలో ఈ దినమంతా నెరవేరునుగాక అనే మాట మనకు రావాలి. అప్పుడు ఏది జరిగినా కూడా ఆ సంఘటనలో దేవుడు ఆయనకు ముందే తెలుసు ఏం జరిగేది కదా. ఆయన సెలవిస్తేనే మన దగ్గరికి ఏ సంఘటన అయినా వచ్చేది కూడా. కాబట్టి మనం ధైర్యంగా మరి ఆయనను ముందు పెట్టుకొని క్రీస్తుని మనకు మాదిరిగా చేసుకొని, మానవుడుగానే ఆయన ఏ రీతిగా మరి విజయాన్ని సాధించాడో అది మనం కూడా ఫాలో అవ్వాలి. నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా మీరును ఒకరినొకరు ప్రేమించుడి. అన్ని కూడా నేను వెలుగై ఉన్నాను, మీరును ఈ లోకానికి వెలుగన్నాడు. మనం ఆయన ఏమై ఉన్నాడో మనం అది అవ్వాలనే ఆయన యొక్క ఆ సంకల్పం, చిత్తం. కనుక ప్రతి విషయాన్ని కూడాను మనం జాగ్రత్తగా మన జీవితాలు మరి ఇక్కడ విజయం, ఈ విజయాన్ని ప్రతిరోజు మనం అనుభవించే బిడ్డలంగా ఉండాలన్నదే దేవునికి సంకల్పము, ఇష్టము కదా. అందుకని మరి ఆయనకి మనం లోబడి బిడ్డలంగా అపవాది క్రియలను మనము ఎదిరించే వారంగా, దేవునికి ఇష్టమైన వాటిని మనము చేసే బిడ్డలంగా, ఎట్లయితే యేసయ్య ఆ మాటలు అన్నాడో ఆ రీతిగానే మనం కూడా చేయటానికి. తర్వాత యేసయ్య మరి ప్రార్థన ద్వారా క్రీస్తు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నాడు. మనుషులు నిద్రించుచుండగా శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తి వెళ్ళాడు అని మత్తయి సువార్తలో మనం చదువుతాం 13వ అధ్యాయం కదా. కేవలం సిద్ధంగా ఉన్న ఆత్మ ఈ బలహీనమైన శరీరాన్ని జయించగలదు. మన బలహీనమైన శరీరాలు పరిశుద్ధాత్ముడే బలపరిచేవాడుగా ఉంటాడు. సో మనము ఆత్మ కొరకు, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మనల్ని పరిశుద్ధాత్మతో ఆయన నింపుతుండగా మనము అప్రమత్తంగా ఉండే ఆ శక్తిని మనకిస్తాడు. ఎందుకంటే మనం నిద్రించుచుండగా, మనుషులు నిద్రించుచుండగా గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాడనని రాయబడిన వాక్యం ప్రకారంగా మనం ఎప్పుడైతే ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తామో, లేదా ప్రార్థన అనే దాన్ని కొంత మనము చేయవలసినంత చేయకుండా దాన్ని కొద్దిగా చేస్తాము, మరి అనుకున్న సమయము, అనుకున్న విజ్ఞాపనలు, అనుకున్న ప్రార్థన అంతా కూడా ఫుల్గా మనం చెయ్యని రోజు ఖచ్చితంగా సాతానుడు చేయి పైకుంటది. సో మనం బలహీనం అవుతాం. అప్పుడు మనకు ప్రార్థన తక్కువైతే. సో ఉపవాస ప్రార్థనలు మనకు అందుకనే పెట్టింది. మనం కూడా ఉపవాసంతో ప్రార్థనలు చేసినప్పుడు మరి 40 దినాలు యేసయ్యే ఉపవాస ప్రార్థనలు చేస్తేనే శోధించబడ్డాడు, కానీ విజయం పొందాడు, జయించాడు. ఏ రీతిగా జయించాడు? వాక్యం ద్వారా జయించాడు. కాబట్టి యేసయ్యనే మనం మాదిరిగా పెట్టుకొని సమర్పణతో, ప్రార్థనతో, అపవాదికి ఏ విషయంలో కూడా చోటు ఇవ్వకుండా యేసయ్య ఎలాగా మరి జయించగలిగాడో ఆ రీతిగానే నువ్వు నేను కూడా మరి జయించే బిడ్డలంగా ఉండడానికి ఆయన శక్తిని మనకి అనుగ్రహించే దేవుడు. విజయానికి రహస్యము మొదటిగా యేసయ్య రక్తం, రెండవదిగా యేసయ్య పునరుద్ధానం. అవును, ఆయన లేపబడని ఎడల మీరింకనూ పాపములోనే ఉన్నారు. ఆయన లేచాడు గనుకనే మనకి జయం కదా. అవునండి.
పునరుద్ధానుడైన యేసు క్రీస్తు మన యందు జీవించుచున్నాడు. ఆయన ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు, ఆయన ఆత్మ మనలో నివసించుచున్నాడు. గలతీ పత్రిక 2:20 ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు. అవును, పునరుద్ధానుడైన యేసుని మనం అంగీకరించినప్పుడే మరి ఆ ఆత్మ ద్వారా ఆయన మనలోకి వచ్చి మరి ఆయన జీవిస్తున్నాడు మనలో. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని యోహాను మొదటి పత్రికలో ఇవన్నీ మాటలు మరి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకెంతో ధైర్యం. నేను లోకమును జయించి ఉన్నాను అంటే మనము కూడా లోకాన్ని జయించే వారంగా ఉంటాం. పౌలు వలె మన అతిశయ కిరీటాలని నష్టపరుచుకోవాలి, వాటిని పెంటతో సమానంగా ఎంచుకోవాలి. ఆయన ఎలాగ అన్ని కూడా మరి వదులుకున్నాడు కదా, ఆయన పేరు, ఆయన చదువు, ఆయన డిగ్రీలు, ఇంకా ఆయనకి లోక సంబంధంగా ఏమేమైతే ఆయన వంశము ఇవన్నీ కూడాను ఆయన ఏమన్నాడండి, పెంటతో సమానం అన్నాడు. అప్పుడే పునరుద్ధాన బలాన్ని మనం పొందుకుంటామని మరి ఫిలిప్పి 3వ అధ్యాయంలో మనం చదువుతాం. సో పునరుద్ధానమును బట్టి దేవుడు ఆయన నామమును అన్ని నామముల కన్నా పై నామముగా హెచ్చించాడు యేసయ్య నామాన్ని. అవును, మరి ఆ దేవుని శక్తిని బట్టే మనము కూడా జీవించగలము. ఆ యేసయ్య పునరుద్ధానము ద్వారా మరి మనము విజయాన్ని పొందుకుంటాం. పునరుద్ధానం అంటే ఎప్పుడు వస్తుంది? పునరుద్ధానం చనిపోయిన తర్వాత పునరుద్ధానం. అవునండి, మనం కూడా మన బలహీనతలు, మన వ్యసనాలు, మన పాపములు, శరీర క్రియలను మనం మన జీవితంలో, మన శరీరంలో వాటిని ఏం చేయాలి? చంపినప్పుడే దేవుని శక్తి చేత పునరుద్ధాన శక్తి మనకి పొందుకుంటాం. అవి ఏదో ఒకటి మనల్ని, మన వ్యసనాలు కావచ్చు, పాపాలు కావచ్చు, అలవాట్లు కావచ్చు, అంటే దూరాల అలవాట్లు ఏనా, శరీర క్రియలు వేరే విధంగా, చిన్న కోపమే కావచ్చు, అబద్ధమే కావచ్చు, మరి వీటన్నిటిని మనం ఏం చేయాలి? ప్రతిరోజు కూడా సిలువలో వాటిని చంపేవారంగా. ఒకవేళ పొరపాటు జరిగిన వెంటనే పశ్చాత్తాపము పొందిన ద్వారా పునరుద్ధాన శక్తిని మనము పొందుకుంటాం. యేసయ్య నామం వింటేనే దయ్యాలు పారిపోతాయి కదా. కాబట్టి ఇంకప్పుడు మనకు శక్తితో మనము ఈ పునరుద్ధాన శక్తి ద్వారా సాతానుని జయించే బిడ్డలంగా ఉంటాం. సో విజయానికి రహస్యంగా ఏంటంటే యేసు రక్తము, యేసయ్య మరణ పునరుద్ధానము. మరి యేసయ్య మాదిరి మనము వెంబడిస్తున్న యేసయ్యను, మరి ఆయన ఎలాగైతే ఈ భూమి మీద మానవుడిగా జీవించి సాతానుని జయించాడో ఆ రీతిగానే నీవు నేను తండ్రికి సమర్పించుకుంటూ ప్రార్థన చేస్తూ అపవాదికి చోటిచ్చే ప్రశ్న లేకుండా మరి మనం కూడా జీవించడానికి అనుదినం శక్తిని మనం పొందుకునే బిడ్డలంగా. 4వదిగా క్రీస్తు ఆత్మ ద్వారా. క్రీస్తు ఆత్మ. ఇప్పుడు చూడండి, రోమా పత్రిక, పరిశుద్ధాత్ముడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చివరి భాగం చదువుతున్నా. రోమా 8:9 చివరి భాగంలో మొదటి నుంచి మొదటి అధ్యాయం అదే 9వ వచనం చదువుతున్నా చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే, కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. సో క్రీస్తు ఆత్మ, క్రీస్తు మనలో ఆత్మరూపంగా జీవిస్తున్నాడు. క్రీస్తు ఆత్మ మనలో లేకపోతే మరి ఆయన వారమే కాదంటున్నాడు. కాబట్టి ఆత్మను మనము ఎల్లప్పుడూ
మరి అడిగి పొందుకునే బిడ్డలంగా, ఎందుకంటే మనకు వాగ్దానం ఉన్నది, అడుగు ప్రతివానికి తన పరిశుద్ధాత్మను ఎంతో అనుగ్రహించును. సో మనం పాపాలను ఒప్పుకోవాలన్నా, పశ్చాత్తాపం పొందాలన్నా, ఆత్మఫలం ఫలించాలన్నా ఎవరు కావాలి? మనకి పరిశుద్ధాత్ముడే కావాలి. ఆయన లేకుండా మనం ఈ కార్యాలు చేయలేము. మన కన్నీరు ప్రార్థన రాదు, పశ్చాత్తాపం కూడా రాదు. ఆయన వస్తేనే పరిశుద్ధాత్ముడి ద్వారానే మనకి పశ్చాత్తాపం, మన చేసింది తప్పు అని ఆగ్రహించేవారం కనుకనే మరి ఈ మన దేహము పరిశుద్ధాత్మనికి ఆలయంగా మనము పరిశుద్ధంగా పెట్టుకోవాలి. ఆత్మ వరాలు ఆయన ఇచ్చే దేవుడు, ఆదరణకర్తగా ఉన్న దేవుడు కదా. మనకి మన ఆత్మకి మన శరీరానికి ఎప్పుడు కూడా విరోధమే. అయినా కూడా మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో ఏం పొందుకుంటున్నాం? అత్యధిక విజయం పొందుచున్నాము అని. ఇదే రోమా 8:37లో కూడా ఈ మాట మనం చూస్తాం. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుచున్నాము. ఊరికనే విజయం మనకి ఎలా వస్తుంది? కేవలం పరిశుద్ధాత్ముని ద్వారానే మనము వీటన్నిటినీ అధిగమించి విజయాన్ని పొందుకునే వాళ్ళంగా. వాక్యాన్ని వ్రాయించింది పరిశుద్ధాత్ముడే, వాక్యాన్ని గ్రహింపజేసేది పరిశుద్ధాత్ముడే కదా. సర్వ సత్యములోనికి నడిపించేది, బోధించేది, మరి రోగములను బాగు చేయించేది, దయ్యాలను వెళ్ళగొట్టించేది, మనల్ని ప్రార్థన చేయించేదిగా, పరిశుద్ధంగా జీవింప చేయించేదిగా మనకి పరిశుద్ధాత్ముడు తోడై ఉన్నాడు. అందుకే యేసయ్య శిష్యులు కూడా మానవులుగా ఉన్నప్పుడు పారిపోయారు, భయపడ్డారు, అబద్ధాలు ఆడారు, ఇవన్నీ చేశారు. నిజంగా మరి పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత ఎంత బలం పొందారో మనకు తెలుసు, ఎంతగా ధైర్యంగా నిలబడి ఎన్ని అద్భుతాలు చేశారో తెలుసు మనకి. మరి మనం కూడా అట్టి శక్తిని పొందడానికి ఆయన ఏమన్నా పక్షపాతి కాడు కదా మన దేవుడు. అడిగితే మనకు వస్తుంది. మనం కూడా ప్రార్థనలో మరి వీటన్నిటినీ పొందుకునే బిడ్డలంగా, పరిశుద్ధాత్మను నిత్యము ఆయనతో సహవాసం చేసే వారంగా, శిష్యులుగా మనం శక్తితో నింపబడి వరాలు పొందుకొని ఇంకా చివరికి హతసాక్షి మరణాలకు కూడా సిద్ధమయ్యే బిడ్డలంగా ఉండాలి. ఎందుకు? మరి విజయం కావాలిగా, అందుకు. సో 5వదిగా చూస్తే క్రీస్తు వాక్యము ద్వారా. అవునండి, జకర్యా 10:1 చూస్తే కడవరి వానాకాలమున వర్షమును దయచేయమని యెహోవాను వేడుకొనుడి. కడవరి వానకాలమున వర్షమును దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వానిని చేనిలోను పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలను కురిపించును మెండుగా. కాబట్టి మరి ఇప్పుడు మనం కడవరి కాలంలోనే ఉన్నాము. అవును, రాకడ సమీపించిన దినాలలో క్రీస్తు వాక్యం ద్వారా మరి మనలను మనము బలపరుచుకోవాలి. ఆయన వాక్యమే ఆహారం కదా. ఆయనే ఆ ఆహారాన్ని మనం ప్రతిరోజు కూడాను మరి భుజించే వారంగా. కాబట్టి మీరు ఈయన మాటలను మీ హృదయంలోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను అని, మీ కన్నులకు నడుమ బాసికములుగా ఉండవలెను అని ఆ మాటలు ద్వితీయోపదేశ కాండంలోనే 11:18లో మరి దేవుడు సెలవిచ్చాడు. ఆయన మాటలు మనం ఎక్కడ ఉంచుకోవాలి? హృదయంలో, మనస్సులో. వాక్యం మనల్ని ఏం చేస్తుంది? మన నడతను శుద్ధీకరిస్తుంది. కీర్తనాకారుడు 119లో ఎన్నో వచనాలు మనకి మరి అవి కనబడతా ఉంటాయి. పాపము చేయకుండా చేసేదే వాక్యము. దేవుని కట్టడలను, ఆజ్ఞలను మరి నేర్పించేది, అసలు దేవుణ్ణే మనకు తెలియజేసేది వాక్యమే. వాక్యమే యేసయ్య గనుక మనల్ని బ్రతికించేది, మనల్ని స్వస్థపరిచేది, బాధలలో మనకి మరి నెమ్మదిని, స్వస్థతను, మన పాదములకైన వాక్యమే దీపము, వెలుగు. సో వాక్యము వెల్లడెగుటతోడనే వెలుగు కలుగును, తెలివిలేని వారికి తెలివిని, జ్ఞానాన్ని, బుద్ధిని కలుగు చేయనని ఉంది.
ఆయన వాక్కు ద్వారానే భూమి ఆకాశాలను సృష్టించాడు కదా. మరి భూమి ఆకాశాలు ఇప్పుడు గతించినా కూడా నా మాటలు నిత్యము నిల్చునని యేసయ్య పలుకుతున్నాడు. అవును, అవి గతించినా గతించొచ్చు, కానీ నా మాటలు నిత్యము నిలిచేవి. వాక్యంకి ఎంత మరి ప్రాముఖ్యత. వాక్యము మన మధ్యలో, మన చేతిలో దేవుడు పెట్టాడు. అందుకే వాక్యము పాలు తేనె, రెండంచుల ఖడ్గము, వాక్యము అద్దము, అగ్ని వంటిది, శుద్ధ వంటిది, మనల్ని ధైర్యపరిచేది. సాతానును వాక్యం ద్వారానే, శోధనలను, లోకమును కూడా జయింపచేసేది వాక్యమే కదా. ఆయన జయించాడు వాక్యం ద్వారా, నువ్వు నేను కూడా వాక్యం ద్వారానే. అందుకే వాక్యాన్ని హృదయంలో మనము ఎల్లప్పుడూ పదిలపరుచుకోవాలంటే అన్ని దినము కూడాను వాక్యాన్ని మనం ఏం చేయాలి? చదువుతూ ధ్యానిస్తూ. మరి ఎన్ని అధ్యాయాలు చదవాలంటే అన్ని అధ్యాయాలు, టైం దొరికిన కొద్దిగా వాక్యం మీదనే ఉండాలి. దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన చిత్తమును బయలుపరిచేది వాక్యమే, మన విశ్వాసాన్ని బలపరిచేది వాక్యమే. దేవుని వాక్యము అని ఆయనకి పేరే పెట్టబడింది కదా. మనం కూడా ఆయన మాట మీద ఆధారపడి జీవించే బిడ్డలముగా ఉన్నాము, ఉంటాము, ఉండాలి. అప్పుడే మనకి జయం. ఆరవదిగా, క్రీస్తు శరీరము ద్వారా జయం. క్రీస్తు శరీరము అంటే సంఘము. అవునండి, సంఘంతో పని లేదనుకోకండి. సంఘము ద్వారా మనకి ఎన్ని మేలులో. సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? మత్తయి సువార్త 16:18లో, పాతాళ లోక ద్వారములు నా సంఘం ఎదుట నిలువ నేరవు అన్నాడు. ఆది సంఘములో అపోస్తులు 2వ అధ్యాయము 42లో చూస్తే, వీరు బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. సంఘంతో ఒక్క వారంలో ఒక్క రోజు కనబడి మళ్ళీ సంఘంతో కనెక్షన్ లేకుండా మనం ఉండడానికి కాదు. అనుదినము కూడా ఆ రోజుల్లో మరి సంఘంగా కూడుకునేవాళ్ళు. ప్రతి ఇంట కూడా వాళ్ళు మరి సంఘ బిడ్డలందరూ కూడాను కూడి రొట్టె విరిచి ప్రార్థించి వాక్యాన్ని సహవాసం కలిగి బిడ్డలు జీవించారు. సో మనం కేవలం వన్స్ ఇన్ ఏ వీక్ మనము సహవాసం చేసినట్లుగా కాకుండా, సంఘము మరి కీర్తనల గ్రంథం 133:1లో ఏముంటది? ఐక్యత. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. సంఘంలో ఉన్న సమస్యలన్నిటికంటే ఎందుకు ఉంటాయి ఇన్ని సమస్యలు? కొన్నిసార్లు అంటే ఐకమత్యం లేకపోతాయి ఒక గడ్డు సమస్య. ఐక్యతలో ఏముంది? ఆశీర్వాదం ఉంది, శాశ్వత జీవం ఉంది. అచ్చట ఉండాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి సంఘం అంటే మనమంతా వదిలిపెట్టేవాళ్ళం. ఏదో ఒక్క రోజు కలిస్తే చాలే అన్నట్టుగా ఉండకూడదు. అందరితో మనం సహవాసంలో ఉన్నప్పుడే మరి ఆ సంఘం ద్వారా మనకు వచ్చే ఆ విజయాన్ని మనం అనుభవిస్తాం. ఏకత్వపు సూచనలు ఏంటి? క్రైస్తవ ఐక్యత పునాది. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడు ఒక్కడే. కానీ అనువాని మరి ఒక్కడే అని మనం గ్రహించి ఆచరించి ఎన్ని విభజనలు వచ్చాయో, మరి ఆ విభజనలన్నిటిని కూడా యేసయ్య శిష్యులు వాటిని ఎలాగా ఆటంకాలను అడ్డుకున్నారు. సంఘం వాళ్ళ ఆది సంఘంలో కూడా వచ్చాయి గునుగులు, సనుగులు, ఆటంకాలు అలాంటివి. కానీ మరి వాళ్ళ వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చారు. కొందరు పెద్దలను నియమించుకున్నారు. ఈ రీతిగా సాతాను మరి పని చేయకుండా అక్కడ ఈ యొక్క ఇవి రాకుండా మరి విభేదాలు రాకుండా వాళ్ళు కాపాడుకున్నారు సంఘాన్ని. సో విమర్శలను మనం మానుకోవాలి. ఒకరి మీద ఒకరు విమర్శలు. మన సంఘస్థులు అంటే మన అవయవాలు కదా.
సంఘం అంతా కూడా శరీరం అన్నప్పుడు మనం ఒకరికొకరం ఏమవుతాం అన్నాడు? అవయవాలు. కాబట్టి ఎవరు తప్పు చేసినా, రైట్ చేసినా, ఏం చేసినా కూడా వాళ్ళని వదిలిపెట్టడం గాని, వాళ్ళ మీద చెప్పుకోవడం గాని కాదు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళని మంచి దారిలోకి నడపడానికి ప్రయత్నం చేయాలి. మరి వాళ్ళందరిని కూడా కలుపుకొనే మనము జీవించాలి. ఎందుకంటే సంఘమంతా కూడా ఒక శరీరము. ఆ శరీరంలోని అవయవాలే అని గుర్తుంచుకోవాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి విమర్శలు, ఇవి సాధారణంగా మానవ రూపంగా ఉన్నాం గనుక సాతానుడు ఏదో ఒకటి పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక దేవుని రాజ్యము ఈ భూమి మీద సంఘ రూపముగా ఉన్నదండి. కదా? అవును. సంఘం అంటే దేవుని రాజ్యం అక్కడ. అల్పమైనదిగా ఆరంభమైంది ఆదిలో చిన్న మంద. ఇద్దరు ముగ్గురుగా మేడగదిలో శిష్యులు కలిపి ఒక ఆళ్ళ మట్టికే. తర్వాత 120 మంది అయ్యారు. ఆ తర్వాత 3000 అయ్యారు. ఆ తర్వాత 5000 అయ్యారు. మరి ఈ రోజుకి ప్రపంచమంతటా ఏకత్వం, ఐక్యత కావాలి. మనం అన్ని సంఘాలు కూడాను ఎక్కడున్నాయో ఎవరైనా గాని గాక అందరిని కూడా మనం కలుపుకునే వాళ్ళంగా ఉండాలి. అందరం కూడా ఏక శరీరంగా ఆత్మల సంపాదించే లక్ష్యం కలిగిన సంఘంగా మనం ఉండాలి. సాతానును ఎదిరించే సంఘంగా మనం ఉండాలి. ఓడించే సంఘంగా మనం ఉండాలి. ప్రార్థన వాక్యానికి మనం ప్రాముఖ్యతనిచ్చే సంఘంగా ఉండాలి. మిషనరీలను తయారు చేసే సంఘంగా మరి ఉండాలి. అందుకనే మనకి అక్కడ సంఘం మనకి కాపుదల భద్రతగా ఉంటుంది. సో శరీరం అని మనం గుర్తుపెట్టుకొని క్రీస్తు శరీరము 6వ పాయింట్, మనం సంఘాన్ని ఆ రీతిగా మనము అందరం కూడా ఐక్యతలో జీవించినప్పుడు మనకి విజయం తప్పదు. 7వది చివరిదిగా క్రీస్తు 2వ రాకడ ద్వారా సాతానుడు ఇంకా కూడా మనల్ని ఇరిటేట్ చేయడానికి, శోధించడానికి వస్తున్నాడు కదా. మరి ఇంకా పూర్తి ఓటమి కాలేదు కదా. అదెప్పుడు? అంతిమ విజయం ఆయన విజయమే, యేసయ్య విజయమే. అదే మన విజయం. ప్రకటన గ్రంథం యొక్క ప్రధాన అంశం ఏంటండి? 2వ రాకడ మరియు జయించుట. 2-3 అధ్యాయాల నుంచే జయించేవాడికి నేను మరి పరలోకపు మన్నాని ఇస్తాను, కొత్త పేరు ఇస్తాను, మరి ఎన్నెన్ని మనకి కిరీటం ఇస్తాను, జీవ కిరీటం ఇస్తాను, జయించువాడికి అనే మాటలు వింటా ఉంటాం కదా. ఆ వాక్యాలు చదువుతుంటుంటే నిజంగా మరి మనము రాకడ వరకు శోధనలు, యుద్ధములు, పోరాటాలు ఇవి కంటిన్యూ అవుతానే ఉంటాయి. అవి పోవు. కానీ మనకు జయం ఇచ్చేది యేసయ్య మాత్రమే. నిజంగా గతించిన తరాలన్నిటికంటే కూడా ఈ తరమైన లో ఉన్న మనకు క్రీస్తు రాకడ అత్యంత సమీపముగా ఉన్నామనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆది సంఘం వారంట ఒకరినొకళ్ళు విష్ చేసుకోవడం ఎలాగా? ఓ ప్రభువా రమ్ము అనే మాట, మరణాత అని వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు విష్ చేసుకుంటాం. ప్రైజ్ ద లార్డ్ అని మనం అట్లా అంటాము. ఆ రీతిగా మరణాత అనేవాళ్ళు ప్రభువు వచ్చుచున్నాడు లేదా ఓ ప్రభువా రమ్ము అనే పదాన్ని ఒకరికొకరు అభినందించుకోవడానికి వాడుకునేవారంట. ఆనాడు శిష్యులు యేసయ్యను అడిగారు, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు కదా. మరి సూచనలన్నీ చెప్పాడు. అవి ఇప్పుడు జరుగుతున్నాయా లేదా? ఖచ్చితంగా జరుగుతున్నాయి. మత్తయి సువార్తలు మనం చూస్తే 24లో 3 నుంచి 14 వరకు కూడా మరి ఆ యొక్క సూచనలు మనం చూస్తాం వాక్యం ద్వారా. మరి మనం సమాధానము ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. పెంతెకోస్తు దినమున తొలకరి వర్షం పోల్చినచో మనం ఇప్పుడు ఎక్కడున్నామయ్యా అంటే ఇప్పుడు కడవరి వర్షం పొందుకుంటున్నాం. జకర్యా 10:1లో మనం ఇప్పుడు చదివినట్టుగా. ఒకవైపు పైరు విస్తారంగా కోతకు ఈ చివరి సమయం వరకు కోత యజమాని ప్రభు అయిన యేసుక్రీస్తే పనివారిని చేర్చుకుంటున్నాడు. ఎందరో మరి నిజంగా ఇప్పుడు సువార్తీకరణ జరుగుతుందా లేదా? మన కంటికి చూస్తుంటే ఎక్కడ చూసినా సరే సువార్తీకరణ, ఉజ్జీవము ఎన్నడూ లేనంత విధంగా ప్రపంచమంతా ప్రాకుతున్నది కదా. మనకు తెలుసు, మనము అందులో ఇప్పుడు ఉన్నాము.
సంఘం ఎంతో అభివృద్ధి చెందుతున్నది. ఎందరో అన్యులు ప్రతి దినం కూడా వచ్చి మరి దేవుని సన్నిధిలో మరి చేరుతున్నారండి. అందుకే ఇప్పుడు మత సంబంధమైన హింసలు స్టార్ట్ అయ్యాయి. ఎన్నడూ లేవు. ఇదివరకు ఉన్నదా క్రైస్తవులకి ఈ హింసలని, లేకపోతే క్రైస్తవులకి ఇల్లు ఇయ్యమని, క్రైస్తవులకి ఉద్యోగాలు ఇయ్యమని, ఇవన్నీ అప్పుడు ఉన్నాయా? ఆ కాలంలో లేవు. కానీ ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు? వ్యతిరేకత ఇంకా ఎక్కువ అవుతుంది. సాతానుడు బలంగా మరి ఇంకా కొద్దిగానే ఉంది కదా సాతానుకు సమయము. అందుకనే ఇప్పుడు వచ్చిన హింసలు. అవును. ఎన్నడూ లేని రీతిగా మన దేశాలలో, అనేక దేశాలలో ఇండియాలో కూడా అనేక చోట్ల ఇవి పొద్దున్న లేస్తే వింటానే ఉన్నాం మనం. గుడులు పగలగొడుతున్నారు. ఇండ్లు కూల్చుతున్నారు. క్రైస్తవులను అడ్డుకుంటున్నారు. సువార్త చెప్పనీయటం లేదసల. అట్లా నలుగురు కలిసి పోతుంటే అక్కడ వాళ్ళకి అడ్డం. సో, ఎన్నో దేశాలలో ఇంకా హతసాక్షి మరణాలు మనం వింటున్నాము, చూస్తున్నాం. సో, మిషనరీలు ఇంకా ఎక్కువ అవులాగున సాతానుడు ఎంత విజృంభించినా తనకు సమయం కొద్దిగని తెలిసి ఎన్ని పన్నాగాలు పన్నినా కూడా చివరికి ఓడిపోయిన సాతాను పాతాళానికి వెళ్ళక తప్పదు. అగ్నిగుండంలో సాతానుడు వాని దూతలు తప్పకుండా పడిపోక తప్పదు. కనుక మనకి విజయాన్నిచ్చిన యేసయ్యకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఆయన మనకు ఆత్మరూపంగా పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉన్నాడు. కనుకనే మరి ఈ విజయాన్ని మనం పొందుకోవడానికి క్రీస్తు మానవుడుగా ఈ లోకానికి వచ్చి మాదిరిగా తను చేసిన కార్యాలను మనం ఎప్పుడైతే ప్రతిరోజు కూడాను మనం అపాదికి ఏ రకంగా కూడా చోటు ఇవ్వకుండా వాక్యంలో, ప్రార్థనలో అనుదినము మనల్ని మనం సమర్పించుకుంటూ మరి యేసయ్య రక్తముకే విజయం అనే మాట మర్చిపోకుండా ఆయన ఆత్మను దేవుని చిత్తమునకు యేసయ్య ఏ రీతిగా లోబడ్డాడో ఆ రీతిగా నువ్వు నేను లోబడుతూ మరి ఆత్మ వరాలను మనము అడిగి పొందుకునే బిడ్డలముగా, ఐక్యత కలిగిన బిడ్డలముగా సంఘము మరి ఆయన శరీరము గనుక. సో ఆ రీతిగా మనము దినదినం కూడా దేవుని బిడ్డలంగా ఈ లోకంలో రాకడ వచ్చే సమయంలో మనం ఉన్నాము గనక ఇంకా కూడా ఉజ్జీవము ఎన్నడూ లేనంత ఉజ్జీవం ప్రపంచమంతటా వస్తున్నదని మనం గమనించినప్పుడు మనం కూడా అనేక రీతులుగా మరి సాతానును మనము ప్రతి దినం కూడా ఓడించుతూ మనం జయిస్తూ మరి ఆయన రాజ్యంలో మనము చేరే వరకు ఈ పోరాటంలో మనకి విజయాన్ని ఇచ్చేది పరిశుద్ధాత్ముడే. యేసయ్య మనలో జీవించి మనతో ఉన్నాడు గనుక ధైర్యంతో మనం ముందుకు పోవడానికి పరిశుద్ధాత్ముడు మనకి తోడై ఉండును గాక. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. నువ్వు మాకు విజయాన్ని ఇచ్చే దేవుడవు తండ్రి. అవునయ్యా, ఓటమి అనేది మేము అనేక సార్లు ఈ శరీరంలో ఉన్నాము గనక భయాలను, ఓటమిలను, బలహీనతలను మేమే జయిస్తున్నామనే ఒక భ్రమలో పడి అనేక సార్లు మీ శోధనలో పడుతున్నా అయినప్పటికీ తండ్రి మీరు మాకు యేసయ్య యొక్క జీవితాన్ని మాదిరిగా మేము తీసుకొని తండ్రి ప్రతిరోజు కూడాను మేము వాక్యంలో, ప్రార్థనలో, నీ వెలుగులో జీవించి ప్రభా నీ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి పరిశుద్ధాత్మ దేవునితో మేము బలపరచబడుతూ సాతానును జయించిన వారి యొక్క మరి గుంపులో మేము కూడా ఉండి ప్రభా ఈ లోకాన్ని, మా శరీరాన్ని, సాతానును, మరణాన్ని అన్ని జయించిన దేవుడు యేసయ్యతో కలిసి మేము నాయన నీ రాజ్య వారసుల మగుటకు మాకు మీరిచ్చిన ఈ వాక్య వర్తమానం ద్వారా ప్రభా మరొకసారి తండ్రి మమ్మల్ని మేము నీకు సంపూర్ణముగా సమర్పించుకుంటూ విధేయులమై విశ్వాసంతో బలపరచబడడానికి పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని మేము నీ కృపాసనం మీద ఎత్తి పట్టుకొని మీ ఆశీర్వాదానికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.